విశాఖలో మరో మహిళతో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఒక భార్య. పట్టుకోవడమే కాదు, భర్తను చెంప పైన కొట్టింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వేరే మహిళతో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చెంప మీద కొట్టింది. భర్త కూడా తిరగబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భార్యను విడిచిపెట్టి మరో మహిళతో కాపురం పెట్టాడు భర్త. బాధితురాలు నక్షత్ర, మిస్ వైజాగ్ తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్. వెంకట సాయి తేజతో కొన్ని సంవత్సరాల క్రితం నక్షత్రకు వివాహం జరిగింది. నక్షత్రను కొద్ది రోజులుగా వెంకట సాయి తేజ వేధిస్తూ ఉన్నాడు. తనకు రోజుకో మహిళ కావాలి అని నక్షత్రపై దాడి చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టినట్టుగా తెలుస్తోంది వెంకట సాయి తేజ. ఆఫీస్లోనే మరో మహిళతో కాపురం పెట్టాడు వెంకట సాయి తేజ అనే ఆరోపణలు ఉన్నాయి. నక్షత్ర సాయి తేజ మధ్య జరిగిన సంభాషణ కూడా లీక్ అయింది. సాయి తేజ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఆడియోను బయట పెట్టాను అని నక్షత్ర చెప్తోంది. తాను మంచివాణ్ణి కాబట్టే తన దగ్గరకు వేరే స్త్రీలు వస్తున్నారు అని సాయి తేజ అంటున్నాడు. అంతేకాదు, బెడ్రూమ్లో ఎలా ఉండాలో తెలియదు అంటూ నక్షత్రకు వెంకట సాయి తేజ వేధిస్తూ ఉన్నాడని చెప్తున్నారు. వెంకట సాయి తేజను నక్షత్ర చెంపపై కొడుతున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేరే మహిళతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని భర్తపై దాడి చేసింది. భర్తను చెంపపైన కొట్టింది. ఇద్దరికి జరిగిన సంభాషణ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఎలా పడుతుందో. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది. ఈ సిగరెట్ చూడండి. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? సంసారం నాశనం చేస్తే నువ్వు 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరు కూర్చోవాలి పడతాడు. మీడియా ఉందని కొట్టలేను అనుకుంటున్నామేమో. ఆడదాన్ని కొట్టే సంస్కారం మనుషులు కాదు. చూడండి ఎలా పడుతుందో. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట సాయి తేజ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. శివరామకృష్ణ, ఏమంటున్నాడు వెంకట సాయి తేజ?